ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. అండ్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. సో ఇందులో ఏముందో చూసే ముందు ఫస్ట్ వీళ్ళిద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి, నీ పేరు? గీత. సేమ్ పించ్. ఎక్కడ నుంచి వస్తున్నారు? నేను మోతీనగర్ నుంచి వచ్చాను. మోతీనగర్, వెరీ గుడ్. హాయ్ అండి. హాయ్, మీ పేరేంటి? వెంకటరమణ. ఓకే, సో రమణ అని పిలుస్తాను. ఓకే, నో ప్రాబ్లం. మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు? నేను జేఎన్టీయూ నుంచి. జేఎన్టీయూ నుంచి. ఓకే, మరి మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? ఫ్రెండ్స్. వెరీ గుడ్. సో రెడీయా? మరి ఇద్దరు కూడా ఫ్రెండ్స్ ఇద్దరు రెడీగా ఉన్నారా వంటలు చేయడానికి? రెడీగా ఉన్నాం. సో లేట్ చేయకుండా ఇవాళ మీ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దాము. సో ఇందులో ఏముంటే దాంతో మీరు వంట చేయాలి, తెలుసు కదా కాన్సెప్ట్. ఓకే, సో మరి ఈ రోజు మీకు ఏమిటి అంటే ఏమిటిది? పచ్చి పచ్చిగా ఉందా? పచ్చికాయ, పచ్చి బొప్పాయి. యా, పచ్చి బొప్పాయి. సో ఈ మధ్య కాస్త ఈ పచ్చి బొప్పాయితో కొంచెం వెరైటీస్ బాగానే చేస్తున్నారు కదా అందరూ. ఎందుకంటే ఎందులో వేసుకున్నా కూడా దీనికి టేస్ట్లెస్ గా ఉంటుంది కాబట్టి కొద్దిగా టేస్ట్ అనేవి బాగా యాడ్ చేస్తే టేస్టీగా ఉంటుంది. సో మీరిద్దరు కూడా ఈ పచ్చి బొప్పాయితో ఏం చేయొచ్చో బాగా ఆలోచించి నాకు చెప్పేస్తే మనం వంట మొదలు పెడదాం. ఓకేనా? తట్టిందా? తట్టింది. ఏమి తట్టింది? బొప్పాయి, శనగ బొప్పాయి ఎగురు చేయొచ్చు. చేయొచ్చా? చేయకూడదంటే అంటే చెయ్యొచ్చు అంటే చెయ్యొచ్చా? కాకపోతే ఇంకేదైనా చేయొచ్చు. నేను చేసినంత మీరు ధైర్యంగా ఉండాలి కదా తినడానికి, అందుకని ముందు చెప్తున్నాను. మా పార్టిసిపెంట్స్ కి బాగా వంటలు వచ్చు అన్న ధైర్యం మాకుంది. సో మీరేమో ఇగురు చేస్తారు, మీరేమిటి? నేను బొప్పాయితో బూరెలు చేస్తాను. బూరెలు, పూర్ణం బూరెలు లాంటివి అట్లాంటివి. ఓకే, సో మీరు స్వీట్, మీరేమో కర్రీ అన్నమాట. సో ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేసేస్తారా? సో బొప్పాయి, శనగపప్పు, ఇగురు. ఓకే ఓకే అండి, మరి బొప్పాయి, శనగపప్పు, ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బొప్పాయి, శనగపప్పు, ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బొప్పాయి ముక్కలు 1 కప్పు, ఉడికించిన శనగపప్పు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. గీత గారు స్టార్ట్ చేద్దామా? కొంచెం వేడెక్కిందంట ఆయిల్ వేసుకున్నాం. మన కర్రీ ఫ్రై లాగా తక్కువ వేసుకోవచ్చు. అంటే ఫ్రై అన్నప్పటికీ ఎక్కువ నూనె కూడా పట్టవు అన్నిటికీ. కొన్నింటి పడుతుంది, కొన్నింటికైతే అవసరం లేదు. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పోపు వేసుకుంటాం. ఓకే, సో వేపుడు కాబట్టి కొద్దిగా పప్పులు ఎక్కువ వేసారా? అవి తగులుతుంటే బాగుంటది కదా. అవును, నాకు కూడా ఇష్టం. కరివేపాకు వేస్తాం. తర్వాత ఉల్లిపాయలు వేస్తాం, మిర్చి కూడా వేస్తాం. బొప్పాయితో జనరల్ గా ఏమన్నా చేస్తూ ఉంటారా, లేకపోతే ఇప్పుడు ఇక్కడ నేను మీకు బొప్పాయి ఇచ్చాను కాబట్టి ఏదో ఇలా వేపుడు చేస్తున్నారా? లేదు, మామూలుగా ట్రై చేస్తున్నాం. అంటే మమ్మీ చికెన్ లాగానే బొప్పాయి, పచ్చి బొప్పాయిని కర్రీ ఉండేది అనమాట. నాన్ వెజ్ లాగా? ఓహో, మొత్తం దాంట్లో వేసి బాగుండేది, టేస్ట్ గా అనిపించింది. తర్వాత స్వీట్ చేసింది అట్లా. ఇది బాగుంది, యూజ్ చేసుకోదన్నట్టు కొంచెం ఎక్కువైంది అన్నట్టు వాడకం. ఓహో, కొంచెం పసుపు వేసి. అండ్ ఈ పచ్చి బొప్పాయి కూడా అంటే హెల్త్ వైజ్ గా దీని ఇలా వండుకొని తింటే చాలా మంచిది. అంటే పండిన బొప్పాయిని మనం అలాగే తినాలి. ఈ పచ్చి బొప్పాయిని ఏంటంటే వండితే దాంట్లో ఉన్న పోషక విలువలు అనేవి ఇంకా బాగా పెరుగుతాయంట. నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ బొప్పాయి. ఇది మగ్గేటప్పటికల్లా మనం ఇంత వేస్తాం కదా, మగ్గేటప్పటికి ఇంత అనిపించదు అనమాట, దగ్గరికి వచ్చేస్తాయి కదా కొంచెం అనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ బొప్పాయి ముక్క అంతా మనకి మెత్తగా అవ్వాలి కదా. మెత్తగా అంటే ఇది చాలా కొబ్బరిలాగా కరకరలా ఆడుతూ ఉంటాయి కదా ఈ ముక్కలు, కొంచెం కసకసలు ఆడుతుంది. సో ఆ కసకస పోయేదాకా మనం ఉడికించాలన్నమాట. అవి తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి కొంచెం నీళ్ళు జీలకరిస్తే తొందరగా మగ్గుతుంది అన్నమాట. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చెప్తుంటే ఉప్పేద్దామండి కొద్దిగా మగ్గిద్దంటే వినరే. ఇది ఒక చిట్కా అనమాట, చిట్టి చిట్కా. ఇదివరకు అలాగే చేసేవాళ్ళు. అవును. సో ఇప్పుడు వాటర్ కావాలా మీకు? జస్ట్ ఎక్కువ కాకుండా చేస్తాం.
మీ పిల్లలు అన్ని వంటలు తింటారండి? నాకు చిన్న బాబు 2 years బాబు. ఒక్కడే బాబా? ఒకటే బాబు. ఓ 2 years అన్నమాట. తినే స్టేజ్ ఇంకా రాలేదు. ఇంకా రాలేదు. తినే స్టేజ్ ఏం రాలేదు. పేరు మీ బాబు పేరు? నిశాంత్. నిశాంత్. నిశాంత్ ఒకసారి హాయ్ చెప్పండి. నిశాంత్ హాయ్, హౌ ఆర్ యు? చూద్దామండి. ఏం జరిగింది? కొంచెం ఫ్రై అయింది. కొద్దిగా ఫ్రై అయిందా? ఉల్లిపాయ కొద్దిగా బాగా ఫ్రై అయింది. ఓకే నెక్స్ట్. ఇప్పుడు కొంచెం కొబ్బరి వేసుకుందాం. పచ్చి కొబ్బరి తురుమా. ఈ కొబ్బరి కొంచెం పచ్చివాసన పోయేదాకా తిప్పుకుంటే సరిపోతుంది. ఓకే తర్వాత కొంచెం అల్లం చిల్లి పేస్ట్ వేసుకుందాం. ఎందుకు మీరు ఉల్లిపాయ తేయలేదు? ఇప్పుడు వేసుకోవాలా? అంటే అమ్మాయి తొందరగా అడుగంటిపోతుంది అని. ఓకే కొంచెం శనగపప్పు వేసి. సో ఉడికించుకున్న శనగపప్పు. శనగపప్పు ఓకేనా? కొంచెం శనగపప్పు వేసాం కదా. శనగపప్పు ఏమి ఆల్రెడీ ఉడికించినాయి? ఒకసారి ఉడికించింది కాబట్టి దీంట్లో ఏంటంటే కొంచెం తర్వాత కొంచెం మెత్తగా అవుతుంది కదా, గట్టిగా ఉంటుంది. సాఫ్ట్ అవ్వాలా? సాఫ్ట్. సరిపోతుందా? మూత పెట్టాలా? ఆ మూత పెట్టు. ఒక 2 నిమిషాలు ఇలా మగ్గుతుంది. ఓకే చూద్దామా? చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ మనం ధనియాలు పౌడర్, ధనియాలు ఒక యాలకులు అవి చేసాను అనమాట. ధనియాల పౌడర్ లాగా ఒక యాలకి వేసాను అంతే. ఓకే స్మెల్ కోసం. సో ధనియాల పొడి ఫైనల్ గా. కొంచెం కారం వేస్తాం ఇప్పుడా? మిర్చి వేసుకున్నాం కదా, అంత కారం ఏం పట్టదు. ఓకే ఇది పర్ఫెక్ట్ గా బంగాళదుంప ఫ్రైలో తింటే గానీ మనకు అది తేడా తెలియదు. అంటే ఈ ముక్క కొంచెం సాఫ్ట్ అనేది ఉంటుంది కదా. అవి ఉడకబెట్టుకుంటా ఇవి ఉడకబెట్టుకో. అదే కొత్తిమీర లాస్ట్ ఓకే. సో రెడీ. బొప్పాయి శనగపప్పు ఇగురు. ఓకే అండి, మరి బొప్పాయి శనగపప్పు ఇగురు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బొప్పాయి శనగపప్పు ఇగురు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, బొప్పాయి ముక్కలు, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన శనగపప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా ధనియాల పొడి, కారం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బొప్పాయి శనగపప్పు ఇగురు రెడీ.